నేటి సమాజంలో, నేటి కుటుంబాల్లో పిల్లల పెంపకం ఎలా ఉంది? మనం వాళ్ళకి ఏ విలువలు బోధిస్తున్నాం? ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాం? రీసెంట్గా మనం చూస్తే గనక నల్గొండలో రూపారెడ్డి అనే ప్రిన్సిపల్ హత్య. తన స్కూల్లో చదువుతున్న పిల్లలు ఆవిడ కొంచెం భయం కల్పించిందనో, లేదా దొంగతనానికో కావచ్చు, లేదా వీళ్ళు కొన్ని చెడు అలవాట్లకు బానిసయ్యా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రిన్సిపల్ ఇంట్లో దూరి 27 సార్లు ఆమెని కత్తితో పొడిచే అంత మానసికమైన స్థితి పిల్లలకి ఎలా వచ్చింది? ఇదే పెద్ద ప్రశ్న అన్నమాట. మొత్తం ఎపిసోడ్ చూసి, ఈ రూపారెడ్డి గారి హత్య చూసి తెలుగు సమాజం మొత్తం విస్తుపోతోంది. మన పిల్లలు ఇలా ఉన్నారా? ఇంత దిగజారిపోయారా? ఎటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నాం? ఎటువంటి సామాజిక విలువలు మనం బోధిస్తున్నాం? ఇదే పెద్ద ప్రశ్న. ఇక్కడ మనం చూస్తే గనక పిల్లల మనసులు పాత రోజుల్లో లాగా లేవు. సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే టీవీ ప్రభావం కావచ్చు, రకరకాల ప్రభావాలు కావచ్చు, మనసులు చాలా కఠినాత్మకంగా మారిపోయాయన్నమాట. ఎదుటివాడిపైన ఎంత తొందరగా రివెంజ్ తీర్చుకున్నాం, ముఖ్యంగా పెద్దవాళ్ళపైన, టీచర్స్ పైన, లేదా మంచి చెప్పిన వాళ్ళపైన ఏ విధంగా కసి తీర్చుకుందాం. ఇది చాలా మంది పిల్లల్లో రివెంజ్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. దీనికి కారణం మన పెంపకాల్లో చిన్నప్పటి నుంచి మనం విలువలు నేర్పించకపోవటమే. పాత రోజుల్లో టీవీలు, సోషల్ మీడియా, ఆన్లైన్ గేమ్స్ ఇవన్నీ లేని రోజుల్లో పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచే పిల్లలకి వాల్యూస్ చెప్పడం, నీతి కథలు చెప్పడం, రామాయణ మహాభారత కథలు చెప్పడం ఇవన్నీ చేసేవాళ్ళు. అంతేకాదు, అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. తాతయ్య, నాయనమ్మ ఇలా బంధువర్గం ఉండేవాళ్ళు. ఆ ప్రేమాభిమానాలు, మానవ విలువలు, మనుషులంటే ఎంత అటాచ్మెంట్స్, బాండింగ్స్ ఉండేవి. ఇప్పుడున్న వ్యవస్థలో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే మెటీరియలిజం కావచ్చు, దాంతోపాటు మన సమాజంలో ఉండే ఎగ్జాంపుల్స్ కావచ్చు, వీటన్నిటితో మానవ విలువలు, ముఖ్యంగా నైతిక విలువలు అనే పిల్లలు తగ్గిపోతున్నాయి అన్నమాట. వీటన్నిటికీ సొల్యూషన్ ఎక్కడుందంటే అది సమాజంలో ఉంది, కుటుంబ వ్యవస్థలో ఉంది. ఆ తర్వాత ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఒక మంచి మాట చెప్పినప్పుడు, లేదా సన్మార్గంలో పెట్టాలని ట్రై చేసినప్పుడు కూడా చాలా మంది యువతకి ఈ రోజుల్లో, ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి నచ్చట్లేదన్నమాట. మనం చూస్తే ఆంధ్ర, తెలంగాణలో చాలా స్కూల్స్లో టీచర్స్, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, టీచర్స్ పిల్లలకి మంచి నేర్పించాలని ట్రై చేస్తారు, దారిలో పెట్టాలని ట్రై చేస్తారు. కానీ వాళ్ళు ఎదురు మాట్లాడటం కావచ్చు, మా పర్సనల్ విషయాలు మీరు ఎందుకని కావచ్చు, ఇలా రకరకాలుగా పిల్లల టీచర్స్కి ఎదురు చెప్పడం, లేదా వాళ్ళపైన రివెంజ్ తీర్చుకోవాలని ట్రై చేయడం, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి. దాంతో టీచర్లు చదువు చెప్పడానికే పరిమితం అయిపోతున్నారనమాట. వీటన్నిటితో పాటు ఈ మధ్య మన విద్యా వ్యవస్థలో చదువు చెప్పడానికి టీచర్ల టైం సరిపోవట్లేదు. అంటే అంత సిలబస్ పెరిగిపోయింది. ఇంకా నైతిక విలువలు, మానవ విలువలు, ఎమోషనల్ బాండింగ్స్ టీచర్స్ ఎక్కడ నేర్పించగలరు? ఇవన్నీ చూస్తే గనక మన సమాజం ఎటుపోతుంది, మన విద్యా వ్యవస్థ ఎటుపోతుంది, అసలు నైతిక విలువలు పిల్లల్లో ఎలా పెంపొందించాలి, వీటి మీద మనం మన వ్యవస్థలో మార్పు రావాలంటే, ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ కావచ్చు, సమాజం కావచ్చు, మీడియా కావచ్చు, యూత్ కల్చర్ కావచ్చు, ఈవెన్ గవర్నమెంట్ పాలసీస్, ప్రోగ్రామ్స్, ప్రతి దానిలో మనం కొన్ని వాల్యూ సిస్టమ్స్ ముందుకు తీసుకెళ్తేనే విలువలు గల సమాజం ఏర్పడదు. లేకపోతే ఇలా తల్లిదండ్రులు హత్య చేసే పిల్లలు, టీచర్స్ని హత్య చేసే పిల్లలు, లేదా అమ్మమ్మ నాయనమ్మ మాటలు ఖాతరు చేయని పిల్లలు, వీటితో మనం ఎలాంటి నవ సమాజాన్ని నిర్మించగలం?